హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు పెయింట్ చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అండ్ ఒకప్పుడు ఈ స్థలం అనేది బిల్డింగ్ కట్టుకోవడానికి ఇచ్చాము. అండ్ రైట్ నౌ యూ కెన్ సీ ఎస్టర్డే రెయిన్ వచ్చడం వల్ల, అదే వాన రావటం వల్ల ఇలా అయిపోయింది ఫుల్. సో వాటరీగా మొత్తం ఈ స్థలం కూడా మంచి ఇల్లు పడే ప్లేసు. బట్ ఎవరికి ప్రాప్తం ఉందో చూద్దాం. బికాజ్ సమ్ రీజన్స్ వల్ల స్టాప్ చేయాల్సి వచ్చింది. నాట్ స్టాపింగ్, ఫర్ అదర్స్ నావిగేషన్స్ వల్ల ఈ స్థలం ఇట్లా ఉండిపోయింది. మేబీ గాడ్ విల్ హెల్ప్. అప్ టు దట్ టైమ్ no one help for this, but I am helping for the construction of this building for 3 years, not taking single rupee also. థ్యాంక్ యూ సో మచ్. రైన్ వచ్చిన తర్వాత చెట్లు అనేవి ప్లెజెంట్గా అండ్ గ్రీనరీగా ఉంటాయి. మనం ఎంత నీళ్ళు పోసినా కానీ పచ్చదనం అనేది ఉండదు. ఎందుకు అంటే అది వేరు. బికాజ్ ఆఫ్ భూమిలోకి పైనుండి వచ్చే వర్షపు నీరు మనం పోసే నీరుకి నాట్ ఈక్వల్. ఓకే, ఈ చెట్టు ఒకప్పుడు నేను ఒక 50 రూపీస్ పెట్టి తీసుకొచ్చాను. మా మదర్ గోరింట తలక పెట్టుకోవడానికి, పెద్ద ఆకులు రంగులు వేసుకోవాలంటే ఇబ్బంది అని చెప్పి. సో ఇది కూడా నేను చెట్టు తీసుకొచ్చినప్పుడు పొట్టి చెట్టు అనుకున్నా. వాన పడే కొద్దీ పెరుగుతున్న కొద్దీ ఇట్స్ బ్యూటిఫుల్. అండ్ ఆ ఫ్లవర్స్ లాగానే ఇది ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్. ఇది ఓల్డ్ అయిపోయిందండి నరకటం వల్ల. తర్వాత మందులు వేసడం వల్ల తగలట్లేదు. వాటర్ పోయటం వల్ల ఫ్లవర్స్ అనేది పూస్తుంది. దట్ వన్ ప్లేస్ రీప్లేస్ విత్ దిస్ వన్ అని చెప్పి పెట్టాను. అయినా 2 గ్యాదర్ అయినాయి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. సమ్ ప్లాంట్స్ ఆల్సో దేర్, బట్ was once upon a time that place is covered by that one. This buildings also for construction purpose also cut the trees. I love the plants. Thank you so much.